భారత పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు ముందే రసవత్తర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ పరుగుల విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత జట్టుకు ఎంపిక కావడంతో ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్లను వీక్షించే భారతీయ అభిమానుల కోసం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక ఊహించని నిర్ణయం తీసుకుంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జులై 1 నుంచి ప్రారంభం కానున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో టైమింగ్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పర్యటనలో టీమిండియా 5 టీ20లతో పాటు 3 వన్డే మ్యాచ్లు ఆడనుంది. భారత మార్కెట్ లో ఉన్న విపరీతమైన క్రేజ్, టెలివిజన్ రేటింగ్ ను దృష్టిలో ఉంచుకొని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కోట్ల మంది భారతీయ అభిమానులకు మ్యాచ్ ని చూసేందుకు వీలుగా ఉండేలా టెలివిజన్ ప్రసాదారాలతో చర్చించి కీలక మార్పుని చేసింది. ప్రముఖ క్రీడా ఛానల్ నివేదిక ప్రకారం 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో 3 మ్యాచ్ల సమయాలను మార్చేసింది. మునుపటి షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్లు భారత కాలమాన ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్ స్థానిక సమయం మాత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. భారత్ లో అర్ధరాత్రి కావడం వల్ల చాలా మంది అభిమానులు పూర్తి మ్యాచ్ ని చూసే అవకాశం కోల్పోతారు. దీనిని గమనించిన ఇంగ్లాండ్ బోర్డు భారత ప్రసాదారులైన సోనీ స్పోర్ట్స్, బ్రిటన్ కి చెందిన స్కై స్పోర్ట్స్, బీసీసీఐతో సంప్రదింపులు జరిపి మ్యాచ్ సమయాలను 1 గంటకు ముందు జరిపింది. దీంతో ఆ 3 మ్యాచ్లు రాత్రి 11 గంటలకు బదులుగా రాత్రి 10 గంటలకే ప్రారంభం కానున్నాయి. మిగిలిన 2 మ్యాచ్లు మాత్రం మునుపటి సమయం మాత్రమే, అంటే రాత్రి 11 గంటలకు భారత కాలమాన ప్రకారం కొనసాగుతాయి. ప్రపంచ క్రికెట్ మార్కెట్ లో భారత జట్టు మ్యాచ్లకు ఉండే డిమాండ్ ఏంటో ఈ టూర్ మరోసారి నిరూపించింది. జులైలో ఇంగ్లాండ్ లో వేసవి కాలం కావడం వల్ల అక్కడ రాత్రి 9 గంటల వరకు పగటి వెలుతురు ఉంటుంది. అందువల్ల మ్యాచ్లు సహజమైన వెలుతురులోనే కొనసాగనున్నాయి. కాగా ఈ సిరీస్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారంటే 3 వన్డే మ్యాచ్ల టికెట్లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడుపోయాయి. ఇక 5 టీ20 మ్యాచ్లకు కూడా కేవలం కొన్ని టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక అంతకంటే ముందు ఈ నెల 26, 28 తేదీలలో ఐర్లాండ్ తో జరిగే 2 టీ20 మ్యాచ్ల టికెట్లు కూడా హాట్ కేకుల్లో అమ్ముడుపోవడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక పర్యటనలో భారత్ వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పూర్తి స్థాయి టీ20 కెప్టెన్ గా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. అయితే ఈ పర్యటనలో అందరి కళ్ళు మాత్రం 15 ఏళ్ల ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ ఐపీఎల్ 2026 సీజన్ లో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే ఈ అద్భుత బాలుడు ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. మొత్తంగా సవరించిన భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 షెడ్యూల్ ఇది. జులై 1వ తేదీన మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లే స్ట్రీట్ లో భారత కాలమాన ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక రెండో టీ20 జులై 4వ తేదీన మాంచెస్టర్ లో రాత్రి 11 గంటలకు, జులై 7వ తేదీన మూడో టీ20 మ్యాచ్ నాటింగ్హామ్ లో రాత్రి 10 గంటలకు, ఇక జులై 9వ తేదీన 4వ టీ20 మ్యాచ్ బ్రిస్టల్ లో రాత్రి 10 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక జులై 11న చివరి 5వ టీ20 మ్యాచ్ సౌతాంప్టన్ లో రాత్రి 11 గంటలకు ప్రారంభం అవుతుంది. కాగా సరికొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ్యూహాలు, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ చూడాలని తహతలాడుతున్న భారత అభిమానులకు ఈ సమయాల మార్పు నిజంగా పెద్ద ఊరటనిచ్చే అంశం. ఇంగ్లాండ్ గడ్డపై మన యువ భారత్ ఎలా అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.